మోంతా తుఫాన్ కారణంగా విశాఖ సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఆర్కే బీచ్ తీరంలోని సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని పోలీసులు ఎవరో కూడా బీచ్లోకి వెళ్ళనివ్వకుండా బయట పూర్తిగా నివారించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల పాటు సముద్రంలో ఎవరో కూడా విహారానికి కానీ సందర్శనకు కానీ ఎవరో కూడా రాకూడదని ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. కనుక ఆర్కే బీచ్ నుంచి రుషికొండ వరకు కూడా తీరం పొడవునా కూడా ఎవరు కూడా బీచ్లో సందర్శనకు అనుమతించడం లేదు. దీంతో ఆర్కే బీచ్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు తీరం పొడుగునా కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా సందర్శకులు ఎవరు కూడా లేరు. అందరూ కూడా ఒడ్డున ఉన్నటువంటి ఫుట్పాత్ల పైన కూర్చొని మొత్తం అంతా అక్కడ కూర్చొని వాళ్ళు బీచ్ని చూసే పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళపై కూడా నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఎందుకంటే తీరంలోకి ఎవడో రాకూడదని చెప్పడంతో అందరినీ కూడా ఇక్కడి నుంచి వాళ్ళని పంపించే ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నారు. కొంతమంది పర్యాటకులు, ఎందుకంటే ఇప్పుడు పర్యాటక సీజన్ కాబట్టి పర్యాటకులు చాలా ఎక్కువగా ఇక్కడికి తీరానికి వస్తూ ఉంటారు. ఈ సీజన్లో ఇప్పుడు ఈ తుఫాన్ కారణంగా వాళ్ళందరికీ కూడా కొంత నిరాశ ఎదురైంది. ఇప్పుడు బీచ్లోకి ఎవరిని ఎంట్రీ చేయకపోవడంతో వీళ్ళంతా కూడా కొంత నిరాశ చెంది మళ్ళీ తిరిగి వెనుదిరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఫిషింగ్ హార్బర్లోని బోట్లు సైతం కూడా ఉవ్వెత్తున ఎగసిపడే కనిపిస్తుంది. ఎందుకంటే అలల తాకిడికి బోట్లన్నీ కూడా పూర్తిగా ఊగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. ఇటు తీరంలోని కఠినమైన ఆంక్షలు కూడా అమలవుతూనే ఉన్నాయి. మరోవైపు సందర్శనీయ స్థలాలన్నీ కూడా పూర్తిగా ఇప్పటికే మూసివేయబడి ఉన్నది.